హలో హాయ్ మామ. రవితేజ గారి మూవీ అనగానే అందరికీ కమర్షియల్గా గుర్తొచ్చేది మాస్ ఎలిమెంట్స్. సో అలాంటి మాస్ ఎలిమెంట్స్ కోసం చూసే వాళ్ళైతే మిస్ అయినట్టే అనిపిస్తుంది. ఇంకా మూవీలో చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కొక్కటి పిన్ టు పిన్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది. స్కిప్ చేసే వాళ్ళైతే ఇప్పుడు స్కిప్ చేసుకోవచ్చు. సో మంచి ఇన్ఫర్మేషన్ వీడియో ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. ఇక చూసుకుంటే అయ్యప్ప స్వామి మాలలో ఆయన చేసే ఆ యాక్టింగ్ అనేది జీవించినట్టే ఉంటుందన్నమాట. ఇంకా ప్రతి తల్లిదండ్రులు ఈ సినిమాలో చూడదగ్గ విషయాలు చాలా ఉన్నాయి. ఇంకా మాస్ మహారాజా ఈ సినిమాలో ఇంకొంచెం ప్రూవ్ చేసుకున్నారు. గతంలో చేసిన రామారావు ఆన్ డ్యూటీ, ఇంకా మాస్ జాతర ఇలాంటి విషయాలన్నీ చూసుకున్నా సరే అందరూ మాస్ ఎలిమెంట్స్ కోసమే రవితేజ గారిని చూస్తున్నారు, ఇష్టపడుతున్నారు. అది చేయడం వల్లే ఆయన ఈరోజు ఈ పరిస్థితికి రావడం జరిగింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి కమర్షియల్ హిట్ కొట్టాడు రవితేజ గారు. అతని కెరియర్ మొత్తం మీద చూసుకున్న ఇలాంటి సినిమా అనేది ఉండదు. అప్పట్లో అవును అదృష్టపడ్డారు. ఆ సినిమాతో మొదలైన ఆయన జర్నీ ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో అదే బేస్తో కొనసాగుతుంది. అయితే ఒక మాస్ ఎలిమెంట్స్ లేకుండా ఆ సినిమాని ఎంత చక్కగా తీర్చిదిద్దారో అదేవిధంగా అంతకన్నా మెలోడీగా ఈ సినిమాని చాలా కథాంశాలు కూడిన సినిమా ఇది. ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. మాస్ మహారాజా రవితేజ మాస్గా తీసే సినిమాల్లో అన్నిటికీ భిన్నంగా చూపించిన సినిమా ఇది. ఇందులో ఎలివేషన్స్ చూసుకుంటే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సీన్స్ అనేవి ఉంటాయి. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేని సీన్స్, కానీ ఎక్కడో ఇది జరిగిద్దేమో అన్న ఉద్దేశం మనలో క్యూరియాసిటీని నింపారు. ఆ సినిమాలో ఉన్న విజువల్స్ అయితే అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. కెమెరా యాంగిల్స్ కానీ, షూట్ చేసిన విధానం కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇరుముడి పాట అయితే ఇంకా అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మల్లెపూలు సాంగ్ కానీ, అందులో ఎక్కడైనా సరే రవితేజ గారి సినిమాలో చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు మల్లెపూలు గల్లుమన్నవి ఇలాంటి సాంగ్లు, ఇంకా వేరే. కానీ ఇప్పుడు చాలా వరకు చేంజ్ అయ్యారు రవితేజ గారు. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి అలా కూర్చొని ఆనందంగా చూసి ఆ సినిమాని ఓన్ చేసుకొని మరీ వెళ్తారు. అంత హై ఎక్స్పెక్టేషన్తో వచ్చిన ఈ సినిమా అనుకున్న విధంగానే సక్సెస్గా రన్ అవుతుంది. ఈరోజు చూసుకుంటే 3వ షో కూడా పడిపోయింది. ఈ 3వ షోతో కూడా పబ్లిక్ ఆడియన్స్ అయితే చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. సినిమా చూడదగ్గ సినిమా. ఫ్యామిలీతో కలిసి ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు ఫ్రెండ్స్. ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందా అనేది తట్టుకోలేము, కానీ అలాంటిది మనకి స్క్రీన్ మీద చాలా మంచిగా ప్రజెంట్ చేశారు. సినిమా అయితే చాలా 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 బాగుంది. ఈ సినిమా రేటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. 4.5 రేటింగ్ వరకు అయితే ఈ సినిమాకి కూడా ఇది జరిగింది. ఇక రవితేజ గారి ఓవరాల్ యాక్టింగ్ అయితే ఆ చిన్నపిల్ల యాక్టింగ్ అయినా కానీ, హీరోయిన్ యాక్టింగ్ కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇరుముడి కన్నా పవిత్రంగా అనిపించిన సినిమా. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఎవరో అయితే ఈ సినిమాని అయితే మిస్ అయితే చేసుకోవద్దు. మాస్ మహారాజా రవితేజ అన్న పేరు కాస్త ఫ్యామిలీ స్టార్ రవితేజ అయిపోయినా సరే ఆశ్చర్యపడక్కర్లేదు. సో అంత అల్టిమేట్గా ఉంది. డోంట్ మిస్ ఇట్ మూవీ అయితే ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ కూడా చూడదగ్గ సినిమా. ఎక్కడ కూడా మీకు అన్నెసరీ సీన్స్ అయితే లేవు ఈ సినిమాలో. అన్నెసరీ సీన్స్ అనేవి ఎక్కడా కూడా లేవు. ఫ్యామిలీతో దర్జాగా చూడొచ్చు. ఒక అక్కతో చూడొచ్చు, చెల్లితో చూడొచ్చు, ఒక భార్యతో చూడొచ్చు, ఒక తల్లితో చూడొచ్చు, ఒక తండ్రితో చూడొచ్చు. ప్రతి ఒక్కతో ఓవరాల్గా అందరితో చూడదగ్గ సినిమా. ఎక్కడ కూడా అన్నెసరీ సీన్స్ అనేవి, కనీసం డైలాగ్స్ కూడా అలాంటివి అయితే ఉండవు. ప్రతిదీ కూడా మంచి అంశాలతోటే. ఈ మధ్య కాలంలో వచ్చిన బిగ్గెస్ట్ ఒక తెలుగు సినిమాలో ఎంత మంచి సినిమా వచ్చింది అంటే అది ఇరుముడే. సో సినిమా అయితే అందరూ చూడదగ్గ సినిమా ఫ్రెండ్స్. ఎవరో మిస్ అయితే అవ్వకండి. ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇలా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.